తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఇది ఈ మధ్య కేసుల విచారణలో నిందితుల నుంచి పోలీసులకు వినిపిస్తున్న సమాధానాలు. ఇదే నయా ట్రెండ్ ని ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి ఫాలో అవడం పోలీసులకే షాక్ ఇస్తోంది. కేసులో కీలకంగా మారిన సూసైడ్ నోట్, ఐఫోన్ మాయం కావడం మరింత సస్పెన్స్ ని క్రియేట్ చేస్తోంది. మహిళా ట్రైనీ ఐపీఎస్ ని లైంగికంగా వేధించిన ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో రకరకాల ట్విస్టులు నెలకొంటున్నాయి. 2 రోజుల విచారణలో ఉదయ్ కృష్ణారెడ్డి నోరు విప్పకపోగా పొంతనలేని సమాధానాలతో పోలీసులకి షాక్ ఇచ్చారు. ఈ ఎపిసోడ్ లో ఇప్పుడు మరో ట్విస్ట్ తెరపైకి వచ్చింది. లైంగిక వేధింపుల కేసు నమోదు తర్వాత ఆయన ఆత్మహత్యకి యత్నించగా దానికి ముందు రాసిన నోటు ఎక్కడుందనేది సస్పెన్స్ గా మారింది. ఐఫోన్ లో అన్ని ఆధారాలు ఉన్నట్లు ఈ నోట్ లోనే పొందుపరిచారు. ఇప్పుడు ఆ ఫోన్ లేకుండా పోవడంతో ఆ దిశగా పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నోట్, ఐఫోన్ ఏమయ్యాయనే అంశాలపై ఉదయ్ కృష్ణారెడ్డిని ప్రశ్నించగా తెలియదని చెప్పడంతో పోలీసులు షాక్ అయ్యారు. దీంతో సూసైడ్ నోట్, ఐఫోన్ ను ఆయనే మాయం చేసినట్లు అనుమానిస్తున్నారు. కానీ సూసైడ్ నోట్ ని తాగిన మైకుల్లో రాశానని, ఆ నోట్ ఇప్పుడు ఎక్కడుందో తెలియదని పోలీసులకి చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, సిపి సజ్జనార్ స్వయంగా విచారించి సూసైడ్ నోట్ ఎలా బయటకు వచ్చిందని ప్రశ్నించినా మర్చిపోయానని ఉదయ్ కృష్ణారెడ్డి సమాధానం ఇచ్చినట్లు చెబుతున్నారు. కస్టడీలో ప్రశ్నలని ఎలా ఎదుర్కోవాలనే దానిపై అతను ముందుగానే సిద్ధమై వచ్చినట్లు అంచనాకొచ్చారు. దీంతో 2వ దఫా కస్టడీ కోరుతూ పోలీసులు ఉప్పర్పల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.